ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ దళిత క్రైస్తవుల సమస్యపై మరోసారి స్పందించారు. దళిత క్రైస్తవుల అంశంపై ఇప్పటివరకు పలువురు కమిషన్లు అధ్యయనం చేసినట్లు కూడా ఆయన గుర్తు చేశారు. మతం మారినా వాళ్ళ సామాజిక స్థితిగతుల్లో పెద్దగా మార్పు లేదని వివిధ కమిషన్ల నివేదికలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. 2005లో ఏర్పాటు చేసినటువంటి రంగనాథ మిశ్ర కమిషన్ కానీ 2007లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సిఫార్సు చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులో సవరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషన్ సూచించినట్లు కూడా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకుంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లన్నీ, ముఖ్యంగా దళిత క్రైస్తవుల అంశం మీద నియమించబడ్డ కమిషన్లన్నీ, ఇతరత్ర బలహీన వర్గాల కోసం నియమించబడ్డ కమిషన్లన్నీ దళితులు మతం మార్చుకున్నప్పటికీ వారి సామాజిక స్థితిగతిలో మార్పు రాలేదని, వాళ్ళ పట్ల వివక్షత పోలేదని, వాళ్ళ వెనుకబాటుతనం కొనసాగుతుందని, అందువల్ల మతం మారినప్పటికీ వాళ్ళ సామాజిక స్థితిగతులు మారలేదు కనుక ఖచ్చితంగా వాళ్ళను ఎస్సీలుగా గుర్తించే విధంగా ఆర్టికల్ 1950లో ఏదైతుందో ఆర్డర్లో సవరణ తీసుకురావాలని చెప్పి కమిషన్లన్నీ స్పష్టం చేసినాయి. ఇప్పటికీ ఈ దేశంలో మొట్టమొదటి నియమించబడ్డ కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కాలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, సచార్ కమిషన్ మొదలుకుంటే జస్టిస్ రంగనాథ్ కమిషన్ మిశ్రా కమిషన్ వరకు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కమిషన్లన్నీ, వివిధ రాష్ట్రాల్లో నియమించబడ్డ కమిషన్లన్నీ, కేరళలో 1965లోనే 55లో కేంద్రంలో కాలేకర్ కమిషన్ వేస్తే 65లోనే ఈ అంశం మీద కేంద్రంలో పిల్లై కమిషన్ వేసింది కేరళ ప్రభుత్వం. ఆ విధంగా ఒక రాష్ట్రంలో తమిళనాడులో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్రంలో కానీ ఎన్నో ప్రభుత్వాలు కమిషన్లు వేసినాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన కమిషన్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు వివిధ అంశాలు వేసిన కమిషన్లు అన్నీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాల్సిందే.